హలో మిత్రం, ఈ రోజు ఫోటోగ్రఫీ ఫోటోషాప్ లో కొత్త చాప్టర్ ఎక్స్ప్లోర్ చేస్తారనేసరికి ఎవ్రీడే కన్నా హాఫ్ అన్ అవర్ ముందు క్లాస్కి వస్తే క్లాస్ చెప్పాలంటే స్క్రీన్ బోర్డు ఉండాలి కదా. వాటిని మాతో క్లీన్ చేయించేసి స్క్రీన్ ని గోడకు తగిలించడానికి కొన్ని ఆయుధాలు కావాలని వాటన్నిటిని మాకు చూపించారు. స్క్రీన్ తగిలించేసి క్లాస్ స్టార్ట్ చేసేద్దాం అనుకునేలోగా నూతన వస్త్రాలు అనే పథకంలో భాగంగా మాకు రెండవ విడత వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఎల్ సైజ్ కి బదులు ఎక్సెల్ ఇచ్చారని అంటే ఎల్ లేదు కానీ నువ్వే ఎక్సెల్ లకు మారిపో అంటున్నారు. ఈలోగా సెల్ఫ్ అసెస్మెంట్ క్లాస్ చెప్పడానికి సార్ వచ్చేసారు. ఇంకా మా వాళ్ళు స్క్రీన్ కొడతానే ఉన్నారు. మొత్తానికి ఎలా అలాగా స్క్రీన్ అయితే సెట్ చేసేసారు. అదే స్క్రీన్ ని మళ్ళీ యాస్టీస్ గా క్లోజ్ చేసేసారు. స్క్రీన్ ని మళ్ళీ రీఓపెన్ చేసి అసెస్మెంట్ క్లాస్ కంప్లీట్ చేసేసారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్లారని మా వాళ్ళు కొంతసేపు ఖాళీగా ఉన్నామని సాంగ్స్ ప్లే చేసాం. సర్లే మొత్తానికి అందరూ క్లాస్ కి వచ్చేసారు. ఇంకా ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్ గురించి చక్కగా చెప్పుకుందాం అనుకునే లోగా సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ కోసం మధ్యలో మళ్ళీ బ్రేక్ పడింది క్లాస్ కి. మొత్తానికి ఎక్స్పోజర్ ట్రయాంగిల్ క్లాస్ ని ఫినిష్ చేసేసుకొని అపర్చర్, షట్టర్, ఐఎస్ఓ ని అడ్జస్ట్ చేసుకుని మాన్యువల్ మోడ్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని ప్రాక్టికల్ చేసి ఎలా క్యాప్చర్ చేయాలో నేర్చుకున్నాం. ఆఫ్టర్ క్లాస్ మా వాళ్ళు శ్రమదానం అనే ఒక కార్యక్రమంలో వాళ్ళ శ్రమ మొత్తాన్ని దానం చేసిన తర్వాత వాలీబాల్ జీవితంలో ఫస్ట్ టైం ఆడదాం అనుకుని కోర్టుకి వెళ్ళాను. యాజ్ యూజువల్ గా మనకు అది ఎలాగో రాదు కాబట్టి అది ఆడలేక పైకి వచ్చి గ్యాంగ్ అని గ్యాదర్ చేసుకుని జల్దీ ఫైవ్ ఆడుతుంటే సార్ వచ్చి మధ్య నాకు కూడా 3 టికెట్లు అని అడిగేసరికి మా అందరికి ఒక్కసారి ప్యాక్ అయిపోయింది. ఇంక ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.